Hello all, this is Dr. Neerja, gynecologist and obstetrician. Today's topic of discussion is regarding NT scans. రీసెంట్ టైమ్స్లో ఈ వర్డ్ చాలా వింటూనే ఉంటారు. వాట్ ఈజ్ NT స్కాన్ అంటే ఇట్ ఈస్ నూకల్ ట్రాన్స్లూసెన్సీ స్కాన్ అనమాట. అంటే బేబీ యొక్క మెడ దగ్గర వెనకాతల స్కిన్ ఫోల్డ్ థిక్నెస్ అసలు ఎంత ఉంది అనేది చూసేదే NT స్కాన్. అయితే ఇది ఎందుకు చేయించుకోవాలి, ఎప్పుడు చేయించుకోవాలి, ఎందుకు చేయించుకోవాలి అంటే చాలా సిండ్రోమ్స్ లైక్ మోస్ట్ కామన్లీ డౌన్ సిండ్రోమ్ అనేది ఈ మార్కర్, దాంతోపాటు ఇంకా వేరే సెట్ ఆఫ్ క్రైటీరియా ఉంటుంది, దాంతో ఎర్లీగా డిటెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో దట్ ఇఫ్ రిస్క్ ఎక్కువగా ఉంది అని అనుకుంటే మనం టర్మినేట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అయితే NTలో మనం ఇంకా ఏం చూస్తామంటే బ్లడ్ యొక్క ఫ్లో, అంటే ఎస్పెషల్లీ ట్రైకస్పిడ్ వాల్వ్ దగ్గర బ్లడ్ యొక్క ఫ్లో అండ్ ఆల్సో ఈ ముక్కు నేజల్ బోన్ యొక్క లెంత్ని మెజర్ చేయడం జరుగుతుంది. ఇది ఎవరు చేయించుకోవాలంటే ఐడియల్లీ ప్రతి విమెన్కి మనం ఈ రోజుల్లో ఇది రాయడం జరుగుతుందండి. ఎందుకంటే సింపుల్ బట్ ఎఫెక్టివ్ మెథడ్ ఆఫ్ స్క్రీనింగ్ కాబట్టి. బట్ ఒకవేళ హై రిస్క్ అంటే ఆల్రెడీ ఏజ్ 40 years ఆర్ 35 years పైగా ఉండి ప్రెగ్నెంట్ అవుతున్నారు, ఆర్ ప్రీవియస్ బేబీకి డౌన్ సిండ్రోమ్ కానీ, ఆటిజం కానీ, మెంటల్ రిటార్డేషన్ కానీ ఇలాంటివి ఏదైనా ఉండి ప్రాబ్లం అని అనుకుంటే ఇవి డెఫినెట్గా మనం చేయించుకోవాల్సిన అవసరం ఉందండి. అండ్ ఇది ఎప్పుడు ఐడియల్ టైం అంటే 11 to 13 + 6 weeks వరకు మనం ఇది చేస్తామన్నమాట. ఎందుకంటే that will be the ideal time to pick up all these abnormalities. I hope this video is useful. Please do comment down for any more doubts. I'll be more than happy to help. Thank you.